వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజ్ కేసిరెడ్డి లింకులపైన ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్లు ఉన్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. గతంలోనూ ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అనుబంధంగా అంటే ఎవరెవరికి లావాదేవీలు సాగినాయి అనేటువంటి కోణంలో కూడా ఈడీ దర్యాప్తును ముమ్మరంగా చేస్తుంది. ఈడీ తాజాగా మాత్రం విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని భార్య ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో కూడా రాజ్ కేసిరెడ్డి లింకులపైన ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద లిక్కర్ స్కామ్ తో ఉన్నటువంటి లాభాల షేర్లలో ఈడీ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఇది రెండోసారి సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో జానకి లక్ష్మి ఈడీ సమన్లకు ఏ విధంగా జవాబిస్తారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇందులో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్య కేసినేని జానకి లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన ఈడీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు పంపారు. తాజాగా నోటీసులు పంపారు. ప్రైడ్ ఇన్కాన్ కంపెనీతో సాగిన వివాదాస్పదమైన లావాదేవీలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో ఆర్థిక వ్యవహారాలు ఉన్నట్టు కూడా ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా రాజ్ కేసిరెడ్డి నుంచి ప్రైడ్ ఇన్ఫ్రాకు నిధులు బదిలీ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ ఆరోపణలు కూడా మాజీ ఎంపీ కేసీఆర్ నాని చేశారు. లిక్కర్ కేసులో ప్రధానంగా విచారించాల్సింది కేసినేని చిన్నిని అంటూ గతంలో కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు కూడా పంచం రేపాయి. ఆయన అప్పట్లోనే ఈడీకి ఒక లేఖ రాశారు. కేసినేని చిన్ని పైన సమగ్ర దర్యాప్తు జరపాలి. నేరుగా రాజ్ కేసిరెడ్డి లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి, వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ గతంలో ఆయన లేఖ రాశారు. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే ఈడీ ఇటు కేసినేని చిన్ని పైన ప్రైడ్ ఇన్కాన్ కంపెనీ పైన దృష్టి సారించింది. ఈ దృష్టి సారించిన తర్వాతే నేరుగా ఏవైతే ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అభియోగాలపైనే జానకి లక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. మద్యం కుంభకోణం ప్రధానంగా 3,500 కోట్లు కుంభకోణం జరిగింది. ఇందుకు సంబంధించిన నిధులు ఏ దేశానికి వెళ్ళాయి, మనీ లాండరింగ్ జరిగింది, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ ఈడీ విచారించిన నేపథ్యంలో కంపెనీ పేరు ఒకటి రిజిస్టర్ అయి ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వ్యక్తులను విచారించినప్పుడు మరొక పేరు ఉండడం డొల్ల కంపెనీల ద్వారా ఇతర దేశాలకు నిధులు బదిలీ చేశారనే ఆరోపణల నేపథ్యంలోనే పలువురికి నోటీసులు ఉన్నాయి. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు నేరుగా మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి, మరోపక్క కృష్ణమోహన్ రెడ్డి, అటు భారతీయ సంస్థ జీవితకాలం డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత వీరందరూ బెయిల్ పై వస్తారు. ఈ బెయిల్ రద్దు చేయాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీతో పాటు ఇటు సిట్ కూడా పిటిషన్ వేసిన నేపథ్యం సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో జానకి లక్ష్మి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ విచారణకు హాజరైతే ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఈ కంపెనీ నుంచి ప్రైడ్ ఇన్ఫ్రాకు నిధులు బదిలీ అయ్యాయనే ఆరోపణలపైన ఈడీ జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసింది. ఎందుకంటే ఈ నోటీసు అటు ఐటీ కార్పొరేట్ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం లేపుతుంది. ఎందుకంటే స్కామ్ కు సంబంధించిన నిధులు 3,500 కోట్ల నిధులు మనీ లాండరింగ్ నెట్వర్క్ ద్వారా ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనే కోణంలోనే ఈడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నెల 27న జరిగే విచారణలో ఆమె ఇచ్చే వివరణ
ఏ వ్యాపారాలతో సంబంధాలు ఉంది, ఎవరితో సంబంధం ఉంది, నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ ప్రాంతానికి వెళ్ళాయి, ఏ కంపెనీ పైన షేర్లు కానీ నిధులు కానీ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇతర దేశాలకు మనీ లాండరింగ్ ద్వారా వెళ్ళాయా లేదా మరొక డొల్ల కంపెనీల ద్వారా ఇతర దేశాలకు నిధులు బదిలీ చేశారా అనే అంశాలపైన క్షుణ్ణంగా ఈడీ విచారించినది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ప్రధానంగా ఇరుక్కుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి లేకపోవడంతో రోజు రోజుకు ఈడీ అటు సిట్టు కేసు నీరు గారుతుందంటూ గతంలోనే విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులందరూ, కీలకమైన నిందితులందరికీ బెయిల్ వచ్చింది. బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ రద్దు చేయమని ఇప్పటికే సిట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితులకు కూడా రిలాక్షన్ ఇస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో నేరుగా ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో కలకట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో ప్రధాన పాత్ర పోషించారంటూ గతంలో టీడీపీ చేసిన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తిరిగి టీడీపీకే చేరే టీడీపీ ఎంపీ కంపెనీకి కూడా నిధులు బదిలీ అయ్యాయి. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. వ్యాపారాలకు రాజకీయాలకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు మరో పార్టీకి సంబంధించిన వ్యాపారం నిర్వహిస్తున్నారు, షేర్లు కొంటున్నారు, షేర్లు బదిలీ చేస్తున్నారు. ఇలా చేసిన నేపథ్యంలో టీడీపీ చేసిన ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు మొదలైందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ కేసు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ ఎంపీ భార్యకు నోటీసులు రావడంతో టీడీపీ వర్గాల్లో ఇది ఒక కలకలం రేపుతుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకుంది. విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు తెలిపింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజ్ కేసిరెడ్డి లింకులపైన ప్రధానంగా ఈడీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్లు ఉన్నట్లుగా ఈడీ అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా గతంలోనూ ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా సమన్లలో నోటీసుల్లో పేర్కొంది. అయితే విచారణలో ప్రధానంగా ఈ కంపెనీలతో ఉన్నటువంటి లింకేజ్ తో పాటుగా లాభాలకు సంబంధించినటువంటి షేర్లు, అదేవిధంగా లింకులపైన కూడా ఈడీ ఆరా తీసేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 3,500 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుతో ముందుకు వెళ్తుంది.